ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు 93వ ర్యాంక్. గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాలు కిందకు. 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాకిస్తాన్. అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్కు మొదటి ర్యాంక్ అట. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియాకు లాస్ట్ ర్యాంక్ వచ్చిందట. మనదేమో 93వ ప్లేస్లో ఉందట. సో ప్రపంచ అవినీతి ఇండెక్స్ విడుదలైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2023 సంవత్సరానికి సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ లిస్టులో ఇండియా 39 స్కోర్తో 93వ ర్యాంకులో ఉన్నది. గత ఏడాది 40 స్కోరు సాధించిన భారత్ 85వ ర్యాంక్ కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా ర్యాంక్ 8 స్థానాలు దిగజారి మాల్దీవులు, కజకిస్తాన్, లెసోతో వంటి అవినీతి దేశాల సరసన నిలిచిందట. ఈ ఇండెక్స్లో 0 స్కోరును అవినీతిమయ దేశంగా, 100 స్కోరును అవినీతి రహిత దేశంగా పరిగణిస్తారట. ఈ లిస్టులో 90 స్కోర్తో డెన్మార్క్ మొదటి స్థానాన్ని సాధించిందట. ఆ తర్వాతి స్థానంలో ఫిన్లాండ్, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్ ఉన్నాయట. అట్టడుగున సోమాలియా 11 స్కోర్తో 180వ స్థానంలో ఉన్నదట. ఆ తర్వాత ర్యాంకులను వెనిజులా, సిరియా, సౌత్ సుడాన్, యెమెన్ దక్కించుకున్నాయి. ఈ లిస్టులో చైనా ఇండియా కంటే మెరుగైన ర్యాంకు సాధించింది, 76వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్థానం 133. ఇక మనం 90లో ఉన్నామని సంతోషించాలన్నా లేకపోతే ముందు లేదని బాధపడాలన్నా అర్థం కావట్లేదు.